ఈ క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో దేవునికి ఏవైతే చెడ్డ విషయాలు, చెత్త విషయాలు, దేవునికి ఆయాసకరమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయో, ప్రతి విషయాన్ని వదిలిపెట్టటం నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతి విషయాన్ని కూడా, దేవునికి అపవిత్రమైన ప్రతి విషయాన్ని కూడా దేవునికి వదిలిపెట్టాలి. మన జీవితాల్లో ప్రతి క్రైస్తవుని ఈ లోకంలో పాపం గట్టిగా పట్టుకుంది. పాపపు ఆలోచనలు గట్టిగా పట్టుకున్నాయి. ఆ పాపపు ఆలోచనలను, ఆ పాపపు తలంపులను, పాపపు నేత్ర ఆశలను అన్నిటిని వదిలిపెట్టడం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే వదిలిపెట్టడం నేర్చుకుంటావో, నీ జీవితంలో దేవుడు ఒక ఘనమైన కార్యం జరిగిస్తాడు. దేవుడు ఏమన్నాడు, ఒక రాజుగారంట తన జీవితంలో బాగా పాపం చేసేవాడంట. తన జీవితంలో ఎప్పుడు కూడా పాపం చేస్తూ చేస్తూ ఉండేవాడంట. ఆ రాజుగారు తన కింద ఉన్న ఒక మంత్రిని అడిగాడంట, మంత్రి నాకు బాగా పాపం చేయడం బాగా ఇష్టమైపోయింది, ఆ పాపాన్ని వదిలిపెట్టడం ఎలా, అలా ఎలా సాధ్యమవుతుందని రాజుగారు ఎప్పుడు మంత్రి గారిని అడుగుతూ ఉండేవాడంట. మంత్రి గారు ఎప్పుడు కూడా సమాధానం చెప్పకుండా అలా ఉండేవాడంట. ఒకరోజు మంత్రి గారు, రాజుగారు ఇద్దరు కూడా అడవికి వెళ్ళారంట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు అడవికి వెళ్ళారో, అడవికి వెళ్ళిన తర్వాత మంత్రి గారు చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడంట. అప్పుడు రాజుగారితో అన్నాడంట, రాజా రాజా రాజా, ఇదిగో నేను చెట్టు కొమ్మలను వదిలిపెట్టుకున్నాను, ఈ చెట్టు కొమ్మలు ఎలా వదిలిపెట్టాలి రాజా రాజా అంటున్నాడంట. అప్పుడు రాజుగారు సమాధానం ఇస్తున్న మాట ఏంటో తెలుసా, ఒరే తిక్కలోడా, అదేంట్రా చెట్టు కొమ్మలు నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఆ చెట్టు కొమ్మలు నువ్వు వదిలిపెట్టాలిరా బాబు అన్నాడంట. మరి రాజా, అలా ఎలా అయితే ఉందో, నేను ఎలా అయితే చెట్టు కొమ్మలు వదిలిపెడితే నేను కింద పడకుండా నేనే కిందకు వదులుతానో, నీవు కూడా నీవు పట్టుకున్న పాపాన్ని, నీవు పట్టుకున్న శాపాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నీవెప్పుడైతే నీ శాపాన్ని, నీ పాపాన్ని నువ్వు వదిలిపెడతావో అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతాయి. అయ్యో నేను పాపాన్ని పట్టుకున్నానే, దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి, అయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, అయ్యా నా ప్రార్థన అంగీకరించయ్యా అని ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వినడు. మన జీవితంలో ఎప్పుడైతే వదిలిపెట్టాల్సిన వాటిని, పంపించాల్సిన వాటిని మనం బయటికి పంపిస్తామో, మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే మన జీవితంలో మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.